వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సినిమా థియేటర్ల దగ్గర ఒక దందా కొనసాగుతుంది. ఇంకోవైపు రేట్లు అనేవి విపరీతంగా పెంచడంతో థియేటర్కి వచ్చి సినిమా చూడడం అనేది కష్టంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వాళ్ళు సినిమా టికెట్ రేట్ల నుంచి మొదలుకొని ఇంకోవైపు పాప్కార్న్ కావచ్చు, వాటర్ బాటిల్, అదేవిధంగా వాళ్ళు టూ వీలర్ తెచ్చుకున్న ఒకవైపు టూ వీలర్ తెచ్చుకున్న వెంటనే దానికి కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో అదనంగా చాలా వరకు కట్టాల్సి వస్తుంది. దీంతో ఒక సినిమా అభిమాని థియేటర్కి వెళ్ళాలంటే, కుటుంబంతో కలిసి వెళ్ళాలంటే దాదాపు 2000 పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంకోవైపు లోపల పిల్లలతో వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనాలన్నా బయట దొరికేటువంటి వాటర్ బాటిల్స్తో పోల్చుకుంటే డబుల్ రేట్స్తో ఉండడంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజుల నుంచి దీనిపైన ఒకవైపు అనేక విమర్శలు వస్తున్నాయి. పెరిగిన రేట్లు తగ్గించాలంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఒకవైపు ఏదైతే ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ దీనిపైన సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ అనేది ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ నుంచి అభిప్రాయం తీసుకుంటారో, అభిప్రాయం తీసుకొని ఏదైతే తిరుగుబాటు చేస్తున్నారో అనంతరము ఇది ఏదైతే వాళ్ళ నుంచి అభిప్రాయం తీసుకున్న అనంతరం దీన్ని సిపి అదేవిధంగా సినిమాటోగ్రఫీ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వీటిని తగ్గించాలంటూ వాళ్ళు సూచించబోతున్నారు. ఈ రోజు మొదట సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల నుంచి సంతకాల సేకరణ అనేది తీసుకున్నారు. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ అనేది జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఫీజు కావచ్చు, అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఏదైతే తినుబండారాలకు సంబంధించినటువంటి రేట్లు కావచ్చు, వాటినన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఎంత అదనంగా అవుతుంది. దీని మూలంగానే ఒకవైపు పైరసీ అనేది పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇంత ఖర్చు చేసే బదులు ఇంట్లో పైరసీ సినిమాలు చూడడం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చూస్తుంటారు. ఖచ్చితంగా ఈ రేట్లను తగ్గిస్తే దీనివల్ల ఒక సగటు అభిమాని థియేటర్కి వచ్చి సినిమాలు చూసేటువంటి చాలా వరకు తగ్గుతుంది. దీనిపైన వెంటనే ఈ ధరలు తగ్గించాలంటూ కొన్ని రోజుల నుంచి దీనిపైన అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఈరోజు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఈ విధంగా కార్యక్రమం చేపట్టింది. ఖచ్చితంగా చాలామంది అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక మధ్యతరగతి కుటుంబం థియేటర్కి వచ్చి అటు మల్టీప్లెక్స్లో కావచ్చు, ఇటు సింగిల్ స్క్రీన్లో కావచ్చు ఎక్కడ సినిమా చూడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబం జనరల్గా సండే రోజు వచ్చిందంటే పిల్లలకి సినిమా తీసుకెళ్ళాలి అని కూడా చాలామంది ఉంటుంటారు. కానీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ సినిమా చూడు, ఎందుకంటే ఒకవైపు సినిమా టికెట్ రేట్ నుంచి మొదలుకొని పార్కింగ్ ఫీజు వరకు అనేక రూపంలో దందాలా కొనసాగుతుంది. ఈ దందా పైన తిరుగుబాటు మొదలైంది. రోజుకు ఒక థియేటర్ ఎంచుకొని అక్కడ సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన ఒకవైపు అది ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన థియేటర్లు ఏవైతే ఉంటాయో ఈ థియేటర్ల దగ్గర ఇటు ప్రేక్షకుల నుంచి సేకరణ అయిన అనంతరం వాళ్ళ నుండి అభిప్రాయం తీసుకున్న అనంతరం సినిమాటోగ్రఫీ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ రేట్లను తగ్గించేందుకు మేము కృషి చేస్తామంటూ కూడా ఒకవైపు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నాయకులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. కెనపర్సన్ కొడుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.